అంశాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నాగేశ్వర్ గారు నమస్తే సార్. నమస్తే అండి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాన్ని స్టార్ట్ చేసింది. ఇవాళ జగన్ నర్సీపట్నం వెళ్తూ ఉన్నారు. తమ హయాంలో తెచ్చిన నర్సీపట్నం వైద్య కళాశాలను సందర్శించడానికి జగన్మోహన్ రెడ్డి టూర్కి ప్లాన్ చేసుకున్నారు సార్. అయితే ప్రభుత్వం చెప్తోంది హద్దు మీరవద్దు అని చెప్పి. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కొన్ని వ్యాఖ్యలు చేశారు, కొన్ని కండిషన్స్ కూడా విధించారు. గీత దాటితే క్రిమినల్ చర్యలు ఉంటాయి, హద్దు మీరితే ఇచ్చిన అనుమతి దానంతట అదే రద్దు అవుతుంది అని చెప్పి కూడా హరీష్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు. దాంతోపాటు పోలీసులు ఈ పర్యటనలో జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తారు అని కూడా ఆయన స్పష్టం చేశారు సార్. అండ్ చాలా కండిషన్స్ ఉన్నాయి, అవి మీకు చెప్తాను. ఒక 18 నిబంధనలతో అనుమతులు ఇచ్చారు. కాన్వాయ్లో 10 వాహనాలకు మాత్రమే అనుమతి ఉంది. ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. నిర్దేశిత మార్గంలోనే వెళ్ళాలి. అలా నిర్దేశించిన మార్గంలో కాకుండా వేరే మార్గంలో వెళ్ళినా, వాహన శ్రేణిని దారిలో ఎక్కువ సార్లు ఆపినా, భారీగా జన సమీకరణ చేసినా ఖచ్చితంగా మేము ఈ పర్యటనకు ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తాము అని చెప్పి డీజీపీ చెప్తూ ఉన్నారు సార్. ఏంటి సార్ ఇన్ని కండిషన్స్ ఏంటి నాగేశ్వర్ గారు? ఇప్పుడు ఆ పదాలు జీరో టాలరెన్స్, అద్దె మీరితే అనుమతి దానంతదే రద్దవుతుంది, క్రిమినల్ చర్యలు తీసుకుంటాం, ఇది పోలీస్ బాస్ నుంచి రావాల్సిన మాటలు కాదు. ఇది ఒక రాజకీయ నాయకత్వం మాట్లాడచ్చు, తప్పలేదు. ఎందుకంటే పొలిటికల్ లీడర్షిప్ వేరు, బ్యూరోక్రసీ వేరు. కానీ పోలీస్ బాస్ యాంటిసిపేట్ చేస్తున్నాడు హద్దులు మీరుతారని, సో క్రిమినల్ చర్యలకు అవకాశం ఇస్తారని ఆయన యాంటిసిపేట్ చేసి మాట్లాడుతున్నాడు. విచిత్రమైన జీరో టాలరెన్స్. దేనికి జీరో టాలరెన్స్ అంటే ఒక ప్రదర్శన చేసుకునే హక్కు పట్ల జీరో టాలరెన్సా? తప్పనిసరిగా ట్రాఫిక్ అంతరాయం కలిగించకూడదు అన్నది కరెక్ట్ కండిషన్. ఏ రకమైన పబ్లిక్ ఆర్డర్కు డిస్టర్బెన్స్ ఉండకూడదు, పబ్లిక్ సేఫ్టీకి భంగం వాటిల్లకూడదు అనేది చాలా కీలకం. రాజకీయ ర్యాలీలో ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఇటీవల మనం విజయ్ పర్యటన చూసాం. ఆ మాటకొస్తే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మీటింగ్లో తొక్కిసలాట్లో చనిపోయిన ఉదాహరణలు కూడా చూసాం. సో అవి జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవడంలో తప్పులేదు. కానీ రైట్ టు ప్రొటెస్ట్ అనేది రాజ్యాంగం ఏం చెప్తోంది? ఇప్పుడు డీజీపీ ఇచ్చేటువంటి వరం కాదు ఇది, రైట్ టు ప్రొటెస్ట్. అది చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నేను ఇదే చెప్పాను. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్బంధ ధోరణిలో మాట్లాడినప్పుడు అదే చెప్పాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నా అదే చెప్తున్నాను. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ నేతగా, అంటే అధికారిక గుర్తింపు లేదు కనుక అప్పుడైనా ఇప్పుడైనా నా స్టాండ్ ఒకటే, రైట్ టు ప్రొటెస్ట్ అండ్ ఫ్రీడమ్ టు రిస్ట్రిక్ట్. రైట్ టు అసెంబుల్ అంటే ఒక సమావేశం కావడం, ఒక ప్రదర్శన తీయడము, ఒక నిరసన తెలపడం అనేది భారత రాజ్యాంగం ఇచ్చిన ఫండమెంటల్ రైట్. పోలీస్ ఇచ్చేటువంటి వరం కాదు, రాయితీ కాదు. ఇప్పుడు డీజీపీ భాష చూస్తే అదేదో రాయితీలాగా మాట్లాడుతున్నారు. సో అందువల్ల ప్రజలకు ఉండేటువంటి, ప్రజలకు ఇన్కన్వీనియన్స్ కలిగించకూడదన్నది నిజం. దాంట్లో ఎలాంటి అభ్యంతరము లేదు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ఇన్కన్వీనియన్స్ విధించకూడదు. కానీ ఎంతమంది రావాలని మేమే పరిమితులు చెప్తాము అనేది ప్రజాస్వామ్యంలో సరైనది కూడా కాదు. ఇప్పుడు నిజంగానే ప్రభుత్వం చెప్తుంది 1000 మంది రావాలని, 1,00,000 మంది వస్తారు. అప్పుడు ఏం చేస్తారు? ప్రజలందరూ పైన కేసులు పెడతారా? ఈ ఇన్సిడెంట్లో కాదు. జగన్మోహన్ రెడ్డి 1,00,000 మంది వస్తారని చెప్పడం లేదు. ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్, 1000 మందికి అనుమతి ఇస్తారు, 1,00,000 మంది వస్తారు. అప్పుడు ఏం చేస్తారు? 1,00,000 మంది పైన అయితే కాల్పులు జరపరు, వారిని అరెస్టులు చేయరు కదా. కావాలంటే ఆర్గనైజర్స్ పైన క్రిమినల్ కేసులు పెట్టచ్చు. అందువల్ల పోలీసుల పని ఏంటంటే రిస్ట్రిక్ట్ చేయడం కాదు. పోలీసుల పని ఫండమెంటల్ రైట్లు ఫెసిలిటేట్ చేయాలి. ఎందుకంటే ఇది ఒక్క కేసు కాదు. మన దేశంలో ఏ ఫండమెంటల్ రైటు అబ్సల్యూట్ కాదు. నా ఇష్టం వచ్చినట్టు వాహనాలతో, నా ఇష్టం వచ్చినట్టుగా రోడ్డు మీద ఆపుకుంటూ ప్రజలకు ఇబ్బంది కలిగించే రీతిలో మేము వెళ్తామని జగన్మోహన్ రెడ్డికి అనే హక్కు లేదు, అందులో అనుమానం లేదు. అదే సమయంలో మేము చెప్పినట్టే మీరు ప్రవర్తించాలి
అని ఒక బెదిరింపు ధోరణిలో పోలీస్ చీఫ్ మాట్లాడడం కూడా సరైనది కాదు. మనకు అర్థం కావాల్సింది అంటే దయచేసి పోలీస్ చీఫ్ కూడా ఈ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చిన కొన్ని జడ్జిమెంట్లు బహుశా ఆయనకు తెలియంది కాదు, చాలా అనుభవజ్ఞుడైన పోలీస్ అధికారులకు తెలియకుండా ఉండదు. మీకు బాబులాల్ పరేడ్ కేసు నెంబర్ 1, నెంబర్ 2 రామ్లీలా మైదాన్, నెంబర్ 3 రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్, నెంబర్ 4 డాక్టర్ మనోహర్ లోహియా రామ్ మనోహర్ లోహియా వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్, నెంబర్ 5 కమిషనర్ ఆఫ్ అహ్మదాబాద్ హిమ్మత్ లాల్ షా వర్సెస్ కమిషనర్ ఆఫ్ అహ్మదాబాద్. ఇలాంటి అనేక కేసుల్లో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ప్రజలకు ఉండే హక్కు ఏంటి, రాజ్యానికి నియంత్రించే అధికారం ఏంటి అని నిర్వచించింది. ఉదాహరణకు క్లియర్గా చెప్పింది బాబులాల్ పరేడ్ కేసులో ఏంటంటే, నీవు యాంటిసిపేట్ చేసి రిస్ట్రిక్షన్ విధించవచ్చు, కానీ ద ప్రాబ్లమ్ షుడ్ బి జెన్యున్లీ అప్రిహెండెడ్ అనేది. అంటే లాఫుల్ అసెంబ్లీ నిరసన తెలపడం అనేది రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు. ఆయుధాలు లేకుండా ప్రదర్శనలు జరపడం అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అందువల్ల లాఫుల్ ప్రొటెస్ట్ను మీరు ఆపే సమయంలో జెన్యున్ ఫియర్ టు లా పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతుంది అనే దానిపైన ఖచ్చితమైన సమాచారం ఉంటేనే ఆంక్షలు పెట్టాలి అని. మీకు రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్, అలాగే ఇతర రామ్ మనోహర్ లోహియా ఇలాంటి కేసుల్లో ఇప్పుడు నేను చెప్పిన కేసులన్నింటిలో ఒక్కొక్క జడ్జిమెంటు సమయం పడుతుంది కనుక నేను సమ్మరైజ్ చేసి చెప్తున్నాను. సో ఈ జడ్జిమెంట్లో చెప్పింది ఏంటంటే, ఒకటి ఎమర్జెంట్ సిచ్యువేషన్ ఉండాలి, అంటే అత్యవసరమైన పరిస్థితుల్లో మాత్రమే నియంత్రించాలి. ఈవెన్ సెక్షన్ 144 కూడా ఇష్టారాజ్యంగా పెట్టకూడదు. తర్వాత ఇమ్మినెంట్ క్లియర్ డేంజర్ టు పబ్లిక్ ఆర్డర్ ఉండాలి. పబ్లిక్ ఆర్డర్కు స్పష్టమైన తక్షణమైన ప్రమాదం ఉండాలి, అప్పుడు మాత్రమే ఆంక్షలు పెట్టచ్చు. పబ్లిక్ ఆర్డర్ అండ్ లా అండ్ ఆర్డర్ వేరు వేరు అని చెప్పింది. ద డిగ్రీ ఆఫ్ డిఫరెన్స్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ అ కైండ్ అని, అంటే డిఫరెంట్ కైండ్ అని చెప్పింది. అంటే చిదురుముదురు శాంతి భద్రతల ఘటనల్ని కూడా పబ్లిక్ ఆర్డర్గా భావించకూడదు అన్నది. అండ్ పబ్లిక్ ఆర్డర్గా అంటే ప్రజా జీవితం అల్లకల్లోలమై కకావికలమయ్యే పరిస్థితిని ఉంటే దాన్ని పబ్లిక్ ఆర్డర్ అంటారు. సో ఫండమెంటల్ రైట్స్ను రిస్ట్రిక్ట్ చేసే అధికారం, సహేతుకమైన ఆంక్షలు రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ విధించే అధికారం రాజ్యానికి ఉన్నప్పటికీ ఆ అధికారాన్ని అత్యంత అరుదుగా అత్యవసర పరిస్థితుల్లోనే ఉపయోగించాలి. అది టెస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్, సహేతుకత అనే పరీక్షకు నిలబడి ఉండాలి. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల సారాంశం. సో ఇప్పుడు చెప్పండి, పోలీస్ చీఫ్ చేసిన వ్యాఖ్యలు ఈ సుప్రీంకోర్టు తీర్పుల స్ఫూర్తికి లోబడి ఉందా అనేది మనం అంచనా వేయాలి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నేను ఇష్టం వచ్చినట్టుగా ర్యాలీ చేస్తాను, ప్రజా జీవితానికి ఇబ్బంది కలిగిస్తాను, నా రాజకీయ బల ప్రదర్శనకు సమాజం హోస్టేజ్ కావాలి అంటే తప్పే. జగన్మోహన్ రెడ్డికి హక్కేమీ లేదు. జగన్మోహన్ రెడ్డికి నిరసన తెలిపే హక్కు ఎంత ఉందో ప్రజలకు కూడా హక్కులు ఉంటాయి. రోడ్ ఒక్క జగన్మోహన్ రెడ్డిదో వైసీపీదో కాదు కదా, రోడ్ ఇదే పబ్లిక్ రోడ్, ప్రజలకు కూడా అంత ఎలాంటి నష్టం జరగద్దు. అందువల్ల ఆ రకమైన ఆంక్షలు ఉండాలి. కానీ జీరో టాలరెన్స్ టు రైట్ టు ప్రొటెస్ట్ ఉండరాదు. జీరో టాలరెన్స్ ఎప్పుడు వస్తుంది? నిజంగానే అన్రూఢి బిహేవియర్ ఉండి పబ్లిక్ ఆర్డర్కు ప్రమాదం ఏర్పడితే ఖచ్చితంగా జీరో టాలరెన్స్ ఉండాలి. కానీ పొలిటికల్ ర్యాలీస్ పట్ల జీరో టాలరెన్స్ ఉండకూడదు. ప్రజాస్వామ్యం అనిపించుకోదు. అది ఎవరి అధికారంలో ఉన్నా నా స్టాండ్ ఇది. అన్ఫార్చునేట్లీ రాజకీయ పార్టీలు ఏమవుతాయంటే, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడేమో పోలీస్ భాష మాట్లాడతారు, వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటే ప్రజాస్వామిక భాష మాట్లాడతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పర్యటనల సమయంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పోలీస్ భాష మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు ప్రజాస్వామిక భాష మాట్లాడాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అది రివర్స్ అయింది. జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామిక భాష మాట్లాడితే అధికారంలో ఉన్నవారు పోలీస్ భాష మాట్లాడతారు. మాలాంటి వాళ్ళు అప్పుడైనా ఇప్పుడైనా ప్రజాస్వామిక భాషే మాట్లాడతారు. పోలీసులు కూడా ప్రజాస్వామిక భాషే మాట్లాడాలి అని కోరుకుంటాం. ఎందుకంటే పోలీస్ కూడా పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్.
వారు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వారు కాదు. అధికారంలో ఎవరైనా ఉండనియండి, రాజ్యాంగానికి లోబడి మాత్రమే పనిచేయాలి. అందువల్ల నిరసన తెలిపే ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లేలా పోలీసు చర్యలు కానీ ఆంక్షలు కానీ ఉండకూడదు. అదే సమయంలో సమాజంలో పబ్లిక్ ఆర్డర్కి అంతరాయం కలుగుతుంది, ప్రజా జీవితం అల్లకల్లోలమవుతుంది, కకావికలమవుతుంది అనే అంశములో జెన్యూన్ అప్రిహెన్షన్, నిజమైన స్పష్టమైన తక్షణమైన ప్రమాదం ఉందని పోలీసులు అంచనాకు వస్తేనే ఈ ఆంక్షలు ఉండాలి. సో మరి ఆ రకమైన అంచనాలు వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఫైనల్గా ఆంక్షలు టెస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్కు నిలబడాలి. ఆర్టికల్ 19 యొక్క సారాంశం నేను చెప్పేది. మీరు ఆక్స్ఫర్డ్ హ్యాండ్బుక్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని ఒక అద్భుతమైన పుస్తకం ఉంటుంది. దాంట్లో రాజ్యాంగంలో ఏం చెప్పారన్నదే కాకుండా సుప్రీంకోర్టు తీర్పుల సారాంశం కూడా ఉంటుంది. నేను ఐఎమ్ జస్ట్ కోటింగ్ ఫ్రమ్ ద ఆక్స్ఫర్డ్ హ్యాండ్బుక్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఇచ్చినటువంటి ఈ తీర్పుల సారాంశాన్ని మీ ముందు పెడుతున్నాను. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డికి ఉండేటువంటి పరిమితులు ఉంటాయి, పోలీసులకు ఉండే పరిమితులు కూడా ఉంటాయి. రాజ్యానికి మాత్రమే హక్కులు ఉండవు, పౌరునికి కూడా హక్కులు ఉంటాయి. దీన్ని గుర్తించి ఇరుపక్షాలు బలుచుకోవాలి. నేను ప్రజాస్వామ్యంలో నా ఇష్టం, నాకు హక్కు ఉంది కనుక నేను ప్రజా జీవితానికి అంతరాయం కలిగినా నా ఇష్టం వచ్చినట్టు ర్యాలీలు జరుపుతామనే హక్కు వైసీపీకి లేదు, జగన్మోహన్ రెడ్డికి లేదు. అదే సమయంలో ఒక రాజకీయ పార్టీకి, ఒక రాజకీయ నాయకునికి నిరసన తెలిపేటువంటి హక్కు ప్రాథమిక హక్కు, దాన్ని గౌరవించాలి. దాన్ని అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే నియంత్రించాలి అనే భావన పోలీసులకు కూడా ఉండాలి. ఎందుకంటే నేను చట్టసభలో సభ్యుడిగా ఉన్నాను, 8 ఏళ్ళు లా మేకర్గా ఉన్నాను, నేషనల్ పోలీస్ అకాడమీలో 15 ఏళ్ళు పాఠాలు చెప్పాను. సో అందువల్ల అటువైపు ఇటువైపు అనుభవంతో చెప్తున్నాను. చట్టసభలో సభ్యుడిగా పోలీసు ఉన్నతాధికారులతో సహా ఐపీఎస్ ప్రొబేషనర్లకు పాఠాలు చెప్పిన ఒక ఆచార్యునిగా, ఒక ప్రొఫెసర్గా నాకు అనుభవంతో చెప్తున్నాను. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేయాలి. జగన్మోహన్ రెడ్డికి బాధ్యత ఉంటుంది, ప్రజా జీవితానికి అంతరాయం కలగకుండా, పబ్లిక్ ఆర్డర్ దెబ్బతినకుండా, సమాజానికి లీస్ట్ ఇన్కన్వీనియన్స్ అయ్యే రీతిలో జగన్మోహన్ రెడ్డి ర్యాలీ నిర్వహించాలి. పోలీస్ వ్యవస్థ రాజ్యం కూడా లీస్ట్ ఇంట్రూసివ్నెస్, అంటే జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి ఉండే ప్రజాస్వామిక పౌర హక్కులలో అనివార్యమైనప్పుడు మాత్రమే జోక్యం చేసుకోవాలి. ఈ స్పిరిట్తో ఇరుపక్షాలు ఉంటే సమస్య లేదు. కానీ ఈ స్పిరిట్లో ఎవరు భంగం వాటిల్లినా సమస్య. అధికారంలో ఉన్న వారి భాష, ప్రతిపక్షంలో ఉన్న వారి భాష తేడుంటుంది. నిందితుడే బాధితులు అవుతాడు, బాధితుడే నిందితులు అవుతాడు. అలాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు హక్కుల గురించి అలాగే మాట్లాడారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హక్కుల గురించి అదే మాట్లాడుతున్నాం. అప్పుడైనా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు ఉన్నా మా భాషలో తేడా లేదు. రైట్ సార్. అంటే అధికారంలో జగన్మోహన్ రెడ్డి ఉండగా మెడికల్ కాలేజీల నిర్మాణ